బృందావనంలో ఒకరోజు ఒక పేద మహిళ బుట్టలో పండ్లను పెట్టుకొని పండ్లు కావాలా తీయని పండ్లు అని వీధుల్లో అమ్ముతుంది. అది విన్న చిన్న కృష్ణుడు పండ్లు తినాలని ఆశపడి ఇంట్లో ఉన్న ధాన్యపు గింజలను తన చిన్ని చేతులతో దోసెడు పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అతని చిన్ని చేతుల సందుల నుండి చాలా గింజలు కింద పడిపోయాయి. పండ్లమ్మే ఆవిడ దగ్గరికి వచ్చేసరికి అతని చేతుల్లో కేవలం కొన్ని గింజలు మాత్రమే మిగిలాయి. ఆ మహిళ చిన్ని కృష్ణుడి అందాన్ని అమాయకమైన ముఖాన్ని చూసి ముగ్ధురాలైపోయింది. తన బిడ్డలా భావించి కృష్ణుడికి తెచ్చిన ఆ కొద్ది గింజలను తీసుకొని ప్రతిఫలంగా తన దగ్గర ఉన్న శ్రేష్టమైన పండ్లన్నిటినీ అతని 2 చేతులు నిండేలా పెట్టింది. చిన్ని కృష్ణుడు ఎంతో సంతోషంగా ఆ పండ్లను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మహిళ తన ఖాళీ బుట్టను చూసుకోగా ఆశ్చర్యంగా ఆ బుట్ట చాలా బరువుగా అనిపించింది. ఆమె బుట్టను దించి చూసేసరికి ఆ కొన్ని గింజలు వజ్రాలుగా మారిపోయాయి. ఆమె ప్రేమకు కృష్ణుడు ఇచ్చిన బహుమతి ఇది.